చనిపోయాక సాంత్వన వాక్యాలు. బతికున్నప్పుడంతా ప్రత్యర్థులు, ఒక్కోసారి శత్రువులు కూడా. ప్రత్యర్థులు అంటే భిన్నమైన దృక్పథాలుండి ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు స్వీకరించకపోవడం, ఒకరినొకరు దాటిపోవాలని కోరుకోవడం, పోటీలో నేనే నెగ్గాలనుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి ప్రత్యర్థులు అన్నాక. శత్రువులు అంటే అంతకంటే మించింది. అవతలవాడు అసలు ఉండకూడదు, చచ్చిపోవాలని కోరిక కలగడం, వీలైతే చంపేయడం. శత్రువులు అంటే అట్లుంటుంది. పరస్పర భిన్నమైన దృక్పథాలు కలిగినటువంటి వాళ్ళల్లో ఒక దృక్పథం ఆయన చచ్చిపోయినాడు. అవతల ప్రత్యర్థిగా ఉన్నవాళ్ళు, శత్రువుగా భావించేవాళ్ళు కూడా ఎంతో ఆప్తవాక్యాలు మాట్లాడతారు. ఆయన అంతటోడు, ఇంతటోడు, దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది, దిగ్భ్రాంతి చెందాను, స్టాండర్డ్ డైలాగ్ అది. ఈయన పోయిన లోటు అసలు బూడ్సలేంది, బతికున్నప్పుడు చచ్చిపోయానని చూడడానికి కూడా ఒక తలమాసినోడు రాడు. చనిపోయాక మాత్రం పేపర్లు చినిగేటట్టు రాస్తారు. చాలా గొప్ప నటుడు నాగేశ్వరరావు గారు. ఆయన క్యాన్సర్తో మరణించాడు, 90 ఏళ్ళు దాటి బతికాడు. చాలా గొప్ప కళాఖండాలు సినిమాలు నటించాడు. చదువు ఎక్కువ లేకపోయినా ఇంగ్లీష్ కూడా బ్రహ్మాండంగా నేర్చుకుని మాట్లాడాడు. చివరి దినాలలో ఆయన చూడడానికి కూడా మనుషులు సరిగా రాలే. చచ్చిపోగానే విజృంభించినారు జనం. శవాన్ని చూడడానికి వెళ్ళారు, శవయాత్రలో పాల్గొన్నారు, స్టేట్మెంట్లు పేపర్లు చినిగేటట్టు ఇచ్చినారు. మళ్ళీ ఒక్కరోజే మళ్ళీ మర్చిపోతారు. దీని అంతా ఏమంటారు? అది నాకేమి ఇదంతా నటనేమనిపిస్తుంది. నీ ప్రత్యర్థి అనేటోడు మరణిస్తే అంత గొప్పగా నువ్వు ఎందుకు మాట్లాడినావు? నిజంగా నీ మనసులోంచి వచ్చింది కాదే అది, నీ మనసులో వచ్చిందని భ్రమపడుతూ ఉంటాం మేము. ఎందుకు మాట్లాడతారంటే వీడి సమస్యకి నాకు ఉండదు, శనేశ్వరు పోయిందని అనిపిస్తూ ఉంటుంది లోపల. ఇంకా అతను మళ్ళీ తిరిగి బతికి రాడు కదా నేను ఇబ్బంది పెట్టడానికి. అందుకని మంచి మాటలు ధారాళంగా వాడతావు. ఇది మన సంస్కృతిలో భాగం. అట్లాగే సంతాపం తెలియజేస్తాం. ఇప్పుడు మన సంతాపం తెలియజేయాలంటారు మీటింగ్లో. సడన్గా ఒక ఆయన లేచి నువ్వే చెప్పు 4 మాటలు అనగానే 4 మాటలు 40 మాటలు చెప్పి 2 నిమిషాలు మనం మౌనం పాటించాలి. మొత్తం లేచి నిలబడదు. కొంతమంది అయితే 10 సెకండ్లు కాగానే జోహార్ అని అరుస్తారు. కొంతమంది అయితే గడియారం పెట్టుకొని చూస్తూ 2 నిమిషాలు ఏదో ఎవరిని కదలలేరు. అది ఈ క్షణంలో ఈ భూమి మీద కొన్ని వేల మంది మరణిస్తున్నారు. వాళ్ళందరికీ మనమే సంతాపం చెప్పటంలా. ఇజ్రాయెల్ చంపుతా ఉంది పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, రోగుల్ని కూడా. ఎవడు సంతాపం చెప్పటంలా. 5 సాలకాలు లెబనాన్ మీదకి వెళ్ళి అక్కడ చంపడం మొదలుపెట్టారు. ఉక్రెయిన్లో చంపుడు జరుగుతూ ఉంది. మరి ఇంతమంది మరణిస్తున్నారు కదా, అర్ధాంతరంగా మరణిస్తున్నారు కదా. వీళ్ళందరూ ఎందుకు మరణించాలి? వాళ్ళందరికీ సాంత్వన వాక్యాలు మనం పలకొచ్చుగా. వాళ్ళందరూ మనకు పరిచయంలే. మన మనసు మీద ప్రభావం ఏమి చూపదు అది. మనకు తెలిసినవాడు మరణిస్తేనే కళ్ళనీళ్ళు వస్తాయి, తెలిసినవాడు మరణిస్తేనే సంతాపాలు చెప్తాం, మనకు తెలిసిన వాళ్ళు మరణిస్తేనే పుస్తకాల నిండా రాస్తాం. కానీ అదంతా కూడా అర్థం చేసుకోవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళు మరణిస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల మీద చెప్తూ ఉంటారే, గొప్ప నాయకుని కోల్పోయినామో, దిగ్భ్రాంతి చెందాం, ఇవి కొంచెం అనుమానమే చూడబ్బా. అంత నమ్మదగినవి కాదు. మన ప్రత్యర్థి పోయినాడు, పీడ పోయింది లెబ్బా అని చెప్పి ఆనందంలో మాట్లాడతారేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అది తప్పేట్లయితుంది.